విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు 45 మంది కార్యవర్గ సభ్యుల నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని చిన్ని కమిటీకి అభినందనలు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన గెడ్డం రవికుమార్కు మరియు ఇతర సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే 2 సంవత్సరాలలో ఛాంబర్ను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యనిర్వాహక సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ అని పిలువబడే నేను విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి 2024 మీ పోస్ట్ చదువుకోండి. అలాగే మళ్ళీ మీ పోస్ట్ చదవండి. నేను నా బాధ్యత కర్తవ్య దీక్షతోనూ చిత్తశుద్ధితోనూ నిర్వర్తించగలనని సంస్థ నియమావళిని త్రికరణ పుస్తక వాణిజ్య పారిశ్రామిక వర్గాల సంక్షేమానికి శక్తివంచన లేకుండా ప్రమాణం చేస్తున్నాను. వారందరికీ కూడా సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఛాంబర్ ఎన్నికలు మేమంతా కూడా ఒక తాటి మీద నడవడానికి మన వ్యాపార వాణిజ్య విభాగానికి రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడు డూండి రాకేష్ మరియు మన అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ ఛాంబరు ఒక ఎలక్షన్ ఆ వాతావరణం లేకుండా దాన్ని కూడా ముందుంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఛాంబరు ఇంతకుముందు గడ్డ సుబ్బారావు గారు ఉన్నప్పుడు అప్పట్లో విజిలెన్స్ గురించి కానీ అలాగే ఎక్కువ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు అనేక సేల్ ట్యాక్స్ వాటితో ముడిపడటం వల్ల వాటన్నింటినీ వారు తీర్చడంతో ఈ ఛాంబరు ఎంతో ముందుండేది. అంతేకాకుండా వర్తక వాణిజ్య విభాగాలకి అన్ని అసోసియేషన్లకి ఏకతాటి మీద కలిపి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ అనేది ఈ ఛాంబర్ ఆధ్వర్యంలోనే అప్పుడు స్థాపించడం జరిగింది. అలాగే ఛాంబర్ అనేది అన్ని అసోసియేషన్లు వనుకొని ముందుకొస్తూ ఉండడంలో వారు ఉన్నప్పుడు పెద్దలు ఉన్నప్పుడు బాగా జరిగింది. తర్వాత ఒక 10 సంవత్సరాల నుంచి ఛాంబర్ నిదానంగా కుట్టుపడతాం 3000 మంది 4000 మంది అన్న సభ్యత్వాన్ని రోజు రోజు తగ్గి 2000గా మారడం అనేది కూడా చాలా దురదృష్టకరం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ముఖ్యంగా అశోక్ బాబు గారికి ముందుగా నా నమస్కారాలు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒకప్పుడు ప్రభుత్వాలే ఏదన్నా డెసిషన్ తీసుకోవాలంటే ఛాంబర్ ప్రతినిధులు పిలిచి సమస్య మాట్లాడి ఏమన్నా సమస్యలు వస్తాయని చెప్పి డెసిషన్ తీసుకునేవాళ్ళు. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. మేము ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నమ్మే మొదటి సూత్రం వ్యాపారస్తులు బాగుండాలి, అది బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే మేము చాలా ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఎక్కడా ఇబ్బంది లేకుండా యునానిమస్గా ఛాంబర్ ఎలక్షన్ జరగాలని చెప్పి ప్రత్యేకంగా లోకేష్ గారు కూడా క్లియర్గా అశోక్ బాబు గారికి బాధ్యత అప్పచెప్పి వారు కొత్తగా నిర్వర్తించి యునానిమస్గా ఎలక్షన్ జరిగింది. మీరందరూ కూడా సహకరించారు. సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఒక్కటి, రాష్ట్రంలో ఏది ఎట్లా ఉన్న విజయవాడ నగరం వర్తక వాణిజ్య నగరం. సొంత నిధులతో ఉండే విధంగా మీరు కళ్యాణ మండపం కట్టండి, లేకపోతే ఇంకోటి కట్టండి, ఇంకోటి చేయండి, కానీ ఛాంబర్ అనేది ఏదైనా నిలువ బడ్జెట్లో ఉండేటట్టు చేయమని నా అందరికీ కోరుతున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ విజయవాడ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావడం, పెద్దలు అశోక్ బాబు గారితో కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒకప్పుడు
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జరిగాయి. అటువంటి విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత ప్రభుత్వం కంప్లీట్ గా మూలన పడేసి ఎవరో ఒకళ్ళిద్దరి వల్ల చాలా హానికరంగా, చాలా డ్యామేజ్ గా ఉంది. అటువంటి ఛాంబర్ వాళ్ళ ఎలక్షన్ అందరూ కలిసికట్టుగా ఉండి ప్రజాప్రభుత్వం రాగానే ఒకే బాట మీద ఉండి యునానిమస్ గా ఎలక్షన్ చేసుకున్న మొత్తం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా. వాళ్ళ ప్రమాణం స్వీకారం చేసిన ప్రెసిడెంట్ గా రవి గారికి, నరసింహరావు గారికి, వివికే గారికి, శ్రీకాంత్ గారికి, కిషన్ గారికి, సమ్మా శ్రీనివాస్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. వ్యాపార వర్గాలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి రెడీగా ఉంది. మీరు వ్యాపార వర్గాలందరినీ కలుపుకట్టుకుని వెళ్ళి మొత్తం 102 అసోసియేషన్ని కలుపుకుని వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే విషయంలో మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తమ బాధ్యతను గుర్తించి చంద్రబాబు గారు నడిపించే అన్నా క్యాంటీన్, రాష్ట్ర ప్రభుత్వం నడిపించే అన్నా క్యాంటీన్ కి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయవాడ ఛాంబర్ ఇదివరకు ఎంత గొప్పగా ఉండేదో అదే విధంగా పయనించే దిశగా మేమందరం కలిసికట్టుగా కూర్చుని విజయవాడ ఛాంబర్ యొక్క ప్రాముఖ్యతను ఉండే విధంగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంపీ కేశినేని చిన్ని గారికి, అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 65 సంవత్సరాలు స్థాపించడం జరిగింది. 55 నుంచి స్థాపించాం ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల వర్తక వాణిజ్య సంబంధాలు కూడా సమస్యలు తీర్చడంలో ఎంతో ముందంజలో ఉన్నాం. అలాగే ఒక 10 సంవత్సరాల నుంచి ఈ మెంబర్షిప్ విషయంలో అది చాలా వెనకబడి ఉంది. కానీ అన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి ఎంపీ గారి సారథ్యంలో మేము దాన్ని మెంబర్షిప్ గ్రోత్ చేసుకుంటూ అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే గవర్నమెంట్ స్థాపించే అన్నా క్యాంటీన్లకి మా వంతు సహాయ సహకారాలుగా 25 లక్షల రూపాయలను ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే గవర్నమెంట్ చేసే ప్రతి పనిలోనూ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.